నమస్కారం, నేను మీ శాలిని ప్రియ. మీరు చూస్తున్నారు రన్ టీవీ తెలుగు న్యూస్. అన్నమయ్య జిల్లాలో ఇంటర్ పరీక్షల హడావిడి నుండి బెంగళూరులో 7 కోట్ల సైబర్ మోసం వరకు, ఇరాన్ లో చిక్కుకున్న భారతీయులకు ఎంబసీ హెచ్చరికల నుండి ఏపీలో ఇంటింటికి ఇంటర్నెట్ వరకు నేటి టాప్ వార్తలేంటో వేగంగా విశ్లేషిద్దాం రండి. అన్నమయ్య జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఎస్పీ ధీరజ్ కునిబిల్లి ఆదేశాల మేరకు పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తూ పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. విద్యార్థులు ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకురాకుండా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఏపీలో ప్రతి ఇంటికి హై స్పీడ్ ఇంటర్నెట్. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ఏడాదిన్నరలో హై స్పీడ్ ఇంటర్నెట్ అందిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. భారత్ నెట్ ప్రాజెక్టులో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య 2432 కోట్లతో కీలక ఒప్పందం కుదిరింది. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని 5 లక్షల ఇళ్లకు ఫైబర్ నెట్ కనెక్షన్లు అందనున్నాయి. బెంగళూరులో 7 కోట్ల సైబర్ మోసం. స్నేహితుడికి సాయం చేయబోయి ఓ 19 ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థి 7 కోట్ల సైబర్ క్రైమ్ లో చిక్కుకున్నాడు. తన బ్యాంక్ ఖాతా వివరాలు స్నేహితుడికి ఇవ్వడంతో సైబర్ నేరగాళ్లు కేవలం 2 రోజుల్లోనే భారీ మొత్తాన్ని మళ్లించారు. స్నేహితులకైనా బ్యాంక్ వివరాలు ఇచ్చే ముందు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ముంబై టు పూణే హైవే టోల్ రీఫండ్. ముంబై టు పూణే హైవేలో ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడి ట్రాఫిక్ లో చిక్కుకున్న 1,00,000 మందికి పైగా వాహనదారులకు మహారాష్ట్ర ప్రభుత్వం టోల్ రీఫండ్ చేయనుంది. దాదాపు 33 గంటల పాటు రోడ్లపైన నరకం చూసిన ప్రయాణికులకు 5,16,00,000 తిరిగి చెల్లించనున్నారు. దేశ చరిత్రలో ఇలా టోల్ రీఫండ్ చేయడం ఇదే మొదటిసారి. ఇరాన్ వీడాలని భారతీయులకు ఆదేశం. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్ లో ఉన్న భారతీయులందరూ తక్షణమే ఆ దేశాన్ని వీడాలని భారత ఎంబసీ అడ్వైజరీ జారీ చేసింది. విద్యార్థులు, పర్యాటకులు అందుబాటులో ఉన్న విమానాల ద్వారా వెంటనే భారత్ చేరుకోవాలని సూచించారు. ఏదైనా సహాయం కోసం రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు. చూసారుగా నేటి ప్రధాన వార్తలు. మీరు గనక బెంగళూరు విద్యార్థి ప్లేస్ లో ఉంటే మీ స్నేహితుడికి బ్యాంక్ వివరాలు ఇస్తారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వేగవంతమైన వార్తల కోసం రన్ టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనే మీ శాలిని ప్రియ. సెలవు.